హాయ్ అండి. అదే మీకు చెప్పాను కదా, ఇంకొక విషయం. గుంటూరు డిస్ట్రిక్కు వాడి పేరు రాజు. ఆ అకౌంట్ నుంచి నాకు మార్నింగ్ చెప్పాను కదా, వాడి స్టేటస్లో నేను బ్యాడ్ చేశాడు, లంజి లంబడి అని పెట్టాడు అనమాట. నాకు కష్టం అనిపించింది, కొన్ని వాయిస్ మెసేజ్లు పెట్టి తిట్టాను. సో ఇప్పుడు తెలియజేస్తున్నాను అనమాట. ఏరా ఏంటి పాస్టర్ గారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు? నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, లేకపోతే వాడే ఇంకో నన్ను ఉంచుకుని నన్ను పంపించేశాడా? అసలు నీకేం తెలుసురా నా గురించి? నన్ను అంత బ్యాడ్ చేస్తే నేను బ్యాడ్ అయిపోతున్నాను అనుకుంటున్నావా? డోకుపర్ అనే విలేజ్లో వీడు ఉంటాడు. వీడు జైళ్ళు అన్నీ తిరిగేసి వచ్చేసాడు, అన్నిట్లో ఆరితేరిపోయాడు అనమాట. చాలా పెద్ద యూజ్లెస్ కన్నింగి వెధవ. అసలు నీకు ఎన్ని గుండెలు రా నన్ను అంటానికి? మేము ఎప్పుడన్నా నీ ఇంటికి వాకిలికి వచ్చామా? మీరే కదా యేసుబాబు, నువ్వు, మీ ఆవిడి అమృతమ్మ నా జీవితంలో నుప్పులు పోసేశారు. 25 సంవత్సరాలు పిల్లోడు ఉండాడు నాకు, అంత హ్యాపీగానే సాగుతూ ఉన్నప్పుడు మీరు మా ఇంటికి వచ్చి చికెన్ బిర్యానీలు తిని, మటన్ బిర్యానీలు తిని నా కుటుంబంలో ముక్కలు చేశారు కదరా. నేను విడిచిపెట్టి చూసానా? నేను లంజినా? నన్ను అనే ముందు వెనకాల నీ కూతురు, నీ అమ్మ, చెల్లి, అక్క అందరూ ఉన్నారు, చూసుకో. చెత్త వెధవ, పోరంబోకు వెధవ. నేను అక్కడ సేవకురాల్ని, ఏలెత్తి చూపడానికి లేదు, పద్ధతిగానే ఉన్నాను. ఇప్పుడు అంటావు, ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం, ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను వాస్తవానికి చెప్పాలంటే. అయినా కూడా ఇప్పుడు కూడా దేవుడిని గుర్తు చేసుకుని నడుస్తున్నాను. దేవుడున్నాడనే గుర్తుంది నాకు. అయినా నువ్వెవడోరో నాకు చెప్పడానికి నా పర్సనల్ లైఫ్లో? నా ఇష్టం అది. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో ముందు. చెత్త వెధవ. ఎలాగో విడిచిపెట్టేశాడు, ఎలా ఎందుకు బ్రతకాలి అనే జలసీగా ఫీల్ అయితే అనుభవిస్తావు నువ్వు ఖచ్చితంగా. వెనకాల నీకు నీ కూతుర్లు ఉన్నారు కదా, ఎప్పుడు ఇంకా డెవలప్మెంట్ లేకుండా అలాగే ఏడుస్తూ ఉంటావు. వెధవ సన్నాసి. అసలు నా గురించి అంటానికి నీకేనా గుండెలరా? అసలు ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చామా, మీ వాకిలికి వచ్చామా? చెప్పు. ఏరా మనిషి పుట్టకే పుట్టేవరా నువ్వు? మృగంలాగా ఉంటావు. నీ ముఖం చూసుకో ఒకసారి. నీ ముఖం, నీ అవతారం, నీ జుట్టు. వెధవ సన్నాసి. అసలు ఒక గౌరవంతో ఉందిరా నీకు? ఒక గౌరవమైన బ్రతుకుందా నీకు? యూజ్లెస్ ఫెలో. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే, వీడు చాలా పెద్ద కన్నింగు. నా హస్బెండ్ తరపుడే. సో స్క్రీన్ షాట్లు కూడా నేను పెడతాను చూడండి. నేను ఎవరి జోలికి వెళ్ళను మ్యాక్సిమం, కానీ ఇది ఇలా ఎందుకు బ్రతకాలని కక్షతో నన్ను బ్యాడ్ చేయడానికి చూస్తున్నాడు. సో వాడు 3000 మంది ఉన్నారు వాళ్ళు ఫాలోవర్స్ అనుకుంటా, 3000 2000. నేను ఎక్కువ మందికే వాడి గురించి చెప్తున్నాను. వాడు ఇంకా ఎక్కువ బ్యాడ్ అవుతాడు. వాళ్ళకి ఆ బ్యాడ్ అయినా ఇంకా అవసరం లేదు. ఈ బ్యాడ్లో నుంచే ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నారు వెధవలో. సో ఎనీవే, నువ్వు అనుభవిస్తావురా ఖచ్చితంగా. ఎందుకంటే మ్యాక్సిమం అనుభవించారు చాలామంది. నన్ను కష్టపెట్టిన వాళ్ళు అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. నువ్వు కూడా తొందరలోనే అనుభవిస్తావు. ఓకే, దేవుడు చూసుకుంటాడు డెఫినెట్గా. ఓకేనా?